పోతున్నానే అట్లకి చెట్లు బాగున్నాయని వేసినావు కానీ ఇవి కుక్క కాట మంచిగా బతుక కూడా అది కూడా పట్టినాయనా దాని కూడా పట్టినాయి అప్పుడే పిల్ల ముఖం మార్చుకోలేదు అన్నీ వచ్చే గొర్రెలు గ్రామం అయితే గొర్రెలు ఇట్లా మేము ఎండలకు దూరంగా ఆపుకున్నా కూడా ఈ చెట్ల కింద ఉండగొడుతున్నాయని చెప్పి చెట్ల కింద వేసినాము. జాలి కట్టి చీరలు కట్టి బందోబస్తుగా చేసి పెడితే కూడా కుక్కలు వచ్చి మొత్తం 25 గొర్రెలు మొత్తం కొరికేసినాయి సార్. ఇంతకుముందు కూడా 60 గొర్రెలు కొరికేసినాయి సార్ ఆ కుక్కలను. ఇంతకుముందు ఒకసారి వానకాలం జాలి వేస్తే అప్పుడు ఒక 25 గొర్రె పిల్లలు మొత్తం జాడి చేసినాయి సార్. నా కుక్కలు ఇలా అన్ని ఇట్లా చేస్తున్నాయి. ఆ కుక్కలను ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఆ కుక్కలని ఎవరు అడిగినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు వచ్చి ఈ గొర్రె పిల్లలు మొత్తం ఇట్లా కొరికేసినాయి సార్. ఇవి ఏం చేస్తాం సార్, నా బతికి ఇట్లా ఉన్నది ఇట్లా ఉంది. దీనిలో అయినా మూగ జీవాలని కష్టపడుతున్నాం. ఈ కుక్కల జాడి ఏగలేకపోతున్నాం సార్ మేము. అయితే గొర్రెలు పోతే ఆడ వచ్చి ఎప్పుడు ఒడ్డు కింద వండుతున్నామో మనుషులు ఉన్నాగానే ఉరికెచ్చి పడుతున్నాయి సార్.